హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాన్ వెజ్ కూడా పనికి రాకుండా వెజ్లోనే చాలా టేస్టీగా క్యాలీఫ్లవర్ మసాలా కర్రీని అయితే ఈ రకంగా ప్రిపేర్ చేసుకోండి. ముద్దలోనూ చాలా టేస్టీగా అన్నం కూడా మిగల్చకుండా మొత్తం తినేస్తారు. అంత బాగుంటుందండి కర్రీ. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ని శుభ్రంగా కడిగేసి 10 మినిట్స్ దాకా బాగా ఉడకపెట్టుకోవాలండి. ఈ రకంగా అన్నీ ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన వాటినైతే ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఇలా పక్కన తీసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి అందులో 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇలా సాజీరా దాల్చిన చెక్క వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ని కూడా ఫ్రై చేసుకొని అందులోనే కొత్తిమీర కూడా వేసేసి ఈ కొత్తిమీర ఈ ఆనియన్స్ని అయితే బాగా ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. అండ్ టమాటా ముక్కల్ని కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఆనియన్స్ని అయితే మిక్సీ పట్టుకొని పేస్ట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్టే అండి. ఇప్పుడు టమాటాని కూడా పేస్ట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. సగం క్యాలీఫ్లవర్స్ని అయితే మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందులోనే సాజీరా కొద్దిగా వేసుకొని ఇందులో టమాటో పేస్ట్ని అయితే ఫస్ట్ వేసుకోవాలండి. ఇలా ఫస్ట్ వేసుకొని 1 మినిట్ ఉడికించుకొని ఇందులో ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ అయితే మూత పెట్టేసి కుక్ చేసుకొని తర్వాత ఇలా క్యాలీఫ్లవర్ పేస్ట్ని కూడా వేసుకోవాలండి. 2 కప్స్ దాకా అయితే నేను మిక్సీ పట్టాను. ఇలా వేసేసి కలిపేయాలి. ఇప్పుడు క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు 2 మినిట్స్ బాగా కుక్ చేసుకొని ఇందులో పసుపు కొద్దిగా, కారం సరిపడినంత వేసుకోవాలండి. ఇందులోనే ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకొని కలిపేసుకోవాలి. మూత పెట్టేసి 2 మినిట్స్ బాగా కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకొని ఇందులోకైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకొని తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని 10 మినిట్స్ బాగా కుక్ చేసుకొని అందులో మసాలా కొద్దిగా, మిరియాల పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇందులోనే మీకు కావాలంటే లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలండి. కసూరి మేతిని కూడా లాస్ట్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ఇంకో 10 మినిట్స్ అయితే బాగా మంచిగా ఉడికించుకోవాలండి. ఈ రకంగా కర్రీని ప్రిపేర్ చేసుకుంటే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇలా లాస్ట్కి అయితే కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకొని ఈ కర్రీని ఈ రకంగా సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం, షేర్ చేయడం, లైక్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.